మనము 33వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా కొద్ది మాటలు ఒక 2 నిమిషాలు వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 33వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. అప్పుడు యాకోబు దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూస్తే అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము నేను చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ చదివిన వాక్యములు మనం చూసినట్లయితే దేవుని ముఖము మన ముఖము. ఈరోజు అంశం దేవుని ముఖము మన ముఖం. నీ ముఖం మండ, నీ ముఖం చూసి అర్థంలో చూసుకో ఒకసారి అంటారు కదా చాలామంది ముఖాన్ని గురించి. అనరయ్యా అంటారు ముఖం గురించి. మా ఏం అడ్డగొట్టావు, సున్నమా లేకపోతే పౌడర్ అది ముఖం నిండా కొట్టావు, చూసుకోపా అద్దంలో చూసుకోపా. ఏంది ఆ లిప్స్టిక్ ఏంది, ఆ కత్త ఏంది, ఆ కళ్ళకి ఏంది, ముఖం తుడి పట్టుందా అంటే ముఖాన్ని గురించి ఎక్కువగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఫ్రెష్ అయినప్పుడు, స్నానం చేసినప్పుడు. ఇక్కడ ఆ ముఖాలు కాదు ఇవి పిల్లరా. ఇక్కడ దేవుని ముఖము మన ముఖము. దేవుని ముఖం ఎలా ఉంది, మన ముఖాలు ఎలా ఉండాలి, ఈ ఉదయకాల సమయంలో మనం విందాం. ఇక్కడ పిల్లరా 10వ వచనం మనం చూస్తే యాకోబు ఎవరితో ఎవరు అంటున్నారు, ఎవరితో అంటున్నారు చెప్పాలి మీరు. కాదు, జాగ్రత్తగా వచనాలు గమనించాలి. ఏశావుతో అంటున్నాడా? కనుక పిల్లరా ఏశావుతో కాదు కానీ యోసేపుతో పిల్లరా యాకోబు అంటున్నాడు, అయ్యా కానుక తీసుకో. ఎందుకు ఇచ్చాడు కానుక? అక్కడ ఎందుకు ఇచ్చాడంటే కరువు కాలంలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఐగుప్తు దేశంలో యోసేపు ఏం చేశాడండి, వచ్చిన కలభావాన్ని వివరించి 7 సంవత్సరాల కరువు వచ్చింది, 7 సంవత్సరాల సమృద్ధి వచ్చింది. కనుక 7 సంవత్సరాల సరిపడా అది ఆస్తి అంతా కూడా పిల్లరా ఆహారానికి కావాల్సిన వరి పంటను అంతటిని కూడా ఏం చేశాడంటే దాచిపెట్టాడు. సమృద్ధి ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నప్పుడు చూస్తాం. ఇప్పుడు యాకోబు సంతానం కలిగిన 11 మంది సహోదరులు అందరూ వచ్చి అతన్ని సమృద్ధితో నింపినప్పుడు యాకోబు యోసేపుతో అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ, నీ ముఖము ఎలా ఉంది అమ్మా, ఏమంటున్నాడు అక్కడ, నీ ముఖము దేవుని ముఖం చూసినట్లుగా ఉందంట. యోసేపు ముఖము దేవుని ముఖము చూసినట్లుగా ఉందంటున్నాడు. దేవుని ముఖము అంటే దేవుని చూసినట్టుగానే యోసేపు ముఖం వెలిగిపోతా ఉంది. ఎందుకు ఆ వెలుగు వచ్చింది? యోసేపు జీవితంలో యోసేపు పాపానికి అవకాశం వచ్చినప్పుడు పాపము నుండి ఏమైపోయాడండి, పారిపోయాడు. మనం ఒక అవకాశం వచ్చేనా దారిలో ఒక 2000 కాగితం కనపడితే, 500 రూపాయలు కనపడితే అటు ఇటు చూస్తాం, జేబులో పెట్టుకోండి. అవకాశం అంటే మానవ స్వభావం, పాప స్వభావం. కాబట్టి పిల్లరా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా యోసేపు పాపానికి అవకాశం వచ్చినప్పుడు కూడా పాపము నుండి పారిపోయాడు. పవిత్రతగా పరిశుద్ధముగా తన జీవితాన్ని, తన ఆత్మను మాలిన్యములోకి, లోకమాన్యములోనికి, పాపములోనికి, శాపములోనికి, దేవుని దుఃఖపెట్టే పరిస్థితుల్లోనికి వెళ్లకుండా యోసేపు పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థనాపూర్వకంగా దేవుని భయం కలిగి జీవించాడు. కాబట్టి యోసేపును శత్రువుల దేశంలో ప్రధానమంత్రిగా హెచ్చించాడు. హల్లెలూయా. అసమానుడైన వాడు, సామాన్యుడైన వాడు, పనికిరాని వాడు, శత్రువుల దేశం. మనం ఏదైనా ఊరు వెళ్తేనే అమ్మో ఊరు వెళ్ళే ఒక చేతిలో ఒకటి కొట్టుకోండి అమ్మాయి అనరా, బాయ్ పిల్లలు పట్టుకో
అంటారు. ఊరు కాని ఊరు వెళ్తేనే ఇంత జాగ్రత్త ఉంది. ఊరు కాని ఊరిలో ప్రియరా శత్రువులు ఎప్పుడు చంపుతారో తెలియదు. ఆ శత్రువుల దేశంలో యోసేపు అంట పవిత్రంగాను పరిశుద్ధతగాను దేవుని ముఖం చూసినట్లుగాను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను గాను దేవుని మార్గంలో దేవుని సన్నిధిలో నిత్యము దేవునితో నడిచి ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఇచ్చేపబడినప్పుడు యోసేపు ముఖం అంట దేవుని ముఖంలాగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగంట దేవుని ముఖంలాగా మారిపోయింది. దేవుని ముఖము ఏమేమి చేసిందో 2 మాటలు నేను చెప్తాను చూడండి. దావీదు రాసిన కీర్తన భాగం 44:3 వచనం. దావీదు రాసిన కీర్తన భాగం 44:3 వచనం చూడండి. దేవుని ముఖం ఎలాగా మన జీవితాల్లో ఆయన ముఖం ఎలాగ మనకు కనబడిందో చూద్దాం. 44:3 వచనం. వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతి వారికి విజయము కలుగు చేశాను. హల్లెలూయా. దేవుని ముఖము ఏం చేసిందంటే శత్రువులపై విజయాన్ని అనుగ్రహించింది. దేవుని ముఖం ఏం చేసిందండి? శత్రువులపై ఇజ్రాయేలు ప్రజలకి దేవుని బిడ్డలకి విజయము ఏ విధంగా వచ్చిందంటే వారి బలము కాదు, వారి శక్తి కాదు, వారి యొక్క సామర్థ్యత కాదు, వారికి ఉన్న ఆ యుద్ధ సామగ్రి కాదు, వారికి ఉన్న బలాలు కాదు, వారి దగ్గర ఉన్న సైన్యము కాదు, వారి దగ్గర ఉన్నది ఏది కాదు. కానీ నీ కటాక్షము, నీ కరుణ, నీ ముఖ కాంతి వారికి విజయము అనుగ్రహించింది. హల్లెలూయా. అమ్మా ఇక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? వాక్యంతో నడవాలట. అట్లా వాక్యంతో నడవాలి, వాక్యంలో ఉండాలి, వాక్యంలా మారాలి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. వాక్యంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అటు ఇటు మన మనసులో చెప్పకూడదు. ఇక్కడ అంటున్నాడు, అయ్యా వారి బాహువు, వారి సైన్యము, వారికి ఉన్న బలము, జ్ఞానము, బుద్ధి, సామర్థ్యత, వారికి ఉన్న యుద్ధ సామర్థ్యాలు ఏమీ పనిచేయలేదు. కానీ ఏంటంటే అక్కడ పనిచేసింది దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క కటాక్షమే వారికి విజయాన్ని ఇచ్చింది. దేవుని ముఖము విజయమును అనుగ్రహించేది. ముఖమేడ చూడాలి పాస్టర్ గారు అంటే పొద్దున్నే వేకున లేచి తెల్లవారుజామున ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తొద్దులే. తెల్లవారుజామున దేవుడితో లేవగానే అమ్మాయి వచ్చావా ముందుకి, 30 ఏడుండవు తొందరరా, వచ్చావా రైట్ అంటున్నారా? పిల్లలను చూడను, పెద్దవాళ్ళని చూడను, భార్యను చూడను, కొంతమంది భర్తను చూడను, కొంతమంది ఫోను. తల కిందే, మళ్ళీ తల పక్కనే, ఇట్లా దీని పక్కనే. చాలా మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎంత నీరసంగా వెళ్ళిపోతున్నారంటే భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి పిల్లల దేవుని ముఖం అంట విజయానికి, నేను సంపాదించానండి, నేను చేశానండి, నేను ఓడించానండి, నేను గెలిచానండి, నేను సాధించానంటే ఓరి వెర్రివాడా, నేను సహాయం చేయకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చాను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు లేకుండా ఏది లేదు పిల్లల. కాబట్టి దేవుని ముఖం విజయానికి సాదృశ్యంగా ఉంది. 98వ వచనం, కీర్తన 98వ వచనం, 9వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని ముఖ కాంతిలో రహస్య పాపాలు కనపడతాయి. ఎవరు చూడలేకపోతే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరింది చూచుచున్న దేవుడవయ్యా అని పెట్టింది. ఒక ఆమె పేరు ఎవరు? ఆగరు. ఏడ్చేది, కన్నీళ్ళు కాచేది, ఆకలితో అలమటించేది. పిల్లరా ఆ ఆగర్ని చూశాడు, తిట్టి పంపించిన ఆమె కూడా చూశాడు. ఎవరామా? శారా. ఇద్దరిని గమనించాడు, ఇద్దరిని దేవుడి వద్ద గద్దించింది. కనుక పిల్లరా చూడండి, దేవుని ముఖం ఏం చేసిందంటే రహస్య పాపములు కనపరిచింది. ఒక ఆయన భయంకరంగా 10 రూపాయలు పొన్నొస్తే 100 రూపాయలకి
200 300 అన్యాయంగా అక్రమంగా పన్ను కట్టించుకున్నాడు. బిల్ ట్యాక్స్ కలెక్టర్ ఎవరైనా? లోకాసు వార్త 19వ అధ్యాయం ఉంటాడు. ఎవరైనా? జక్కయ్య. జక్కయ్య కాదు, జక్కయ్య అన్యాయంగా 10 రూపాయలు వస్తే 100 రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఒకరోజు రానే వచ్చింది. యేసయ్యను ఆయా గ్రామంలోకి వచ్చాడు. ఎరుకో పట్టణంలోకి వచ్చినప్పుడు ఈయన ఎవరో నేను చూడాలి. అబ్బాయి తొందరగా కట్టించుకో, 100 రూపాయలు. 100 కాదు జక్కయ్య గారు, పట్టు 200. దేనికి ఇస్తున్నారు విషయాలుగా జనులు? ఏందయ్యా అంత తొందర? ఏంది అంత తొందరగా ఉన్నారు? ఏంటంటే యేసయ్య గ్రామంలోకి వచ్చాడు. ఎవరైనా? అమ్మో, ఆయన ఎవరు? చనిపోయిన వారిని బతికించాడు, గుడ్డివారిని అనేకుల్ని అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసిన వ్యక్తి ఈ గ్రామంలోకి వచ్చాడు. ఆయన్ని చూడటానికి జనులు తండవపుతున్నారుగా. మన ఊరికి ఎమ్మెల్యే వచ్చారంటే ఈ మధ్యలో ఒకరు ఉండరు, ముఖ్యమంత్రి వచ్చారంటే ఈ మధ్యలో ఒక్కరు ఉండరు. ఉంటారా? ఉండరు. ఎందుకు? చూడాల కనుక ఈ లోకంలో ఉన్న అధికారం చూడటానికి అంతగా పరిగెత్తంటే ఎరుకో పట్టణస్తులంట పిల్లరా యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వచ్చాడని త్వరగా ఈయనకి 100 ఇవ్వాల్సింది 200 ఇచ్చిపోతున్నారంట. మొత్తానికి ఈయన ఎవరో నేను చూడాలని జక్కయ్య ఏం చేశారండి, ఆ పెట్టికి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఈయన పొట్టి జక్కయ్య, పొట్టివాడు. జనులేమో తండోపతండాలుగా ఉన్నారు. ఈయన ఎవరో తెలియదు కదా. ఆ దారిలో ఉన్న మార్గం అది ఏ చెట్టు ఎక్కాడయా? జేడి చెట్టు కాదది, మేడి చెట్టు ఎక్కాడు, పైకి ఎక్కాడు. పిల్లరా చూడండి, జక్కయ్య ఉదయాన్ని చూశాడు ఆయన. జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఎంత ఉండవలసి ఉన్నదే. స్తోత్రం కలుగునుగాక. మనం కూడా ఆశపడాలి, దేవుని చూడాలని. ఏడు చూస్తాంలే పాస్టర్ గారు, రేపు ఆదివారం ఉండగా అప్పుడు వస్తాంలే, శనివారాలని గురువారాలని గొప్ప తెగ ఇన్ని ప్రాంతాల ఏడొస్తాం మేము. ఇంటి ఆయన ఊరుకోవట్లే. ఆయన ఏమన్నా పాపం, ఏందన్నా ఎందుకు పంపించలేదన్నా ప్రాంతం కట్టి. నేనేం చేశాడు పాస్టర్ గారు? నా చెప్పండి నేను పాడుతుంటే నా మీద చెప్పింది గొప్పదే. చాలామంది చెప్పేవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు అమ్మని కొందనాన్ని. కనుక పిల్లరా చూడాలని ఆశపడినప్పుడు జక్కయ్యని దేవుడు జక్కయ్య తెలుసా నన్ను పిలుతాడని తెలియదు, పిలిచాడు. ఒక్కసారి యేసయ్య ఆ ఇంటికి రాగానే రహస్య పాపాలన్నీ బయట పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని ముఖము పిల్లరా జక్కయ్యలో ఉన్న పాపం అంతా బయటకు వచ్చేసింది. ఒప్పుకొని అయ్యా నేను అక్రమంగా సంపాదించాను, అందరికి కూడా ఒకరికి 4 వంతులు ఇస్తానయ్యా, 5 వంతులు ఇస్తానయ్యా అని పనిచేశాడు. చూడ దేవుని ముఖం ఏం చేసిందంటే రహస్య పాపాలను బయటకు తీసిద్ది. హల్లెలూయా. చూడండి పిల్లరా, మన ముఖము ఎలా ఉండాలి? నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూడగలిగితే, నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం చూస్తే దిగుచుండగా ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలులందరూ మోషేని చూసినప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించను కనుక అతని సమీపించలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున కనపరుద్దాం. హల్లెలూయా. మానవుడైన మోషే దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు, దేవుడితో గడిపినప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు, దేవుడు తనతో ఉన్నప్పుడు, దేవుడి నుంచి బయటికి వచ్చినప్పుడు, ఆ కొండ దిగినప్పుడు, దేవుడి బిడ్డలు ఎదుర్కొన్నప్పుడు, దేవుడి సహోదరులు ఎదుర్కొన్నప్పుడు మోషే ముఖము దేవుని ముఖం వలె తెల్లని ప్రకాశించే ఒక వెలుగు వలె మార్చబడింది. మోషే ముఖము. కొట్టు గట్టిగా చాపట్టు. మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. కొండలుగా దేవుని సన్నిధి, కొండలుగా దేవుని ప్రభావం
కొండనగా దేవుని ప్రార్థనా స్థలము, కొండనగా దేవుని మందిరం, కొండనగా నువ్వు ప్రార్థన చేసుకునే సమయం. ఆ కొండ ఎక్కాలి నువ్వు. కొండ ఎక్కట్లప్పుడు బండ ఎక్కుతున్నా, స్తోత్రం కలుగునుగా. కొండ ఎక్కట్లప్పుడు చాలామంది దేవుని కలిగిన బిడ్డలు కూడా కొండ ఎక్కకుండా బండ ఎక్కుతున్నారు. బండెక్కి ఆ ఇంటి సంగతులన్నీ ఆ పాట ముసలమ్మ చెప్పాక అంతకుముందు అక్కడ వచ్చేది మా ఇంటికి. ఆ పాట పాడుతున్నాను. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి ఎంతో ప్రార్థనా పరురాలు, ఎంతో ప్రార్థనా పరులు కూడా ఈరోజు పిల్లరా దేవునితో గడపవలసిన సమయాన్ని ఎక్కడ గడుపుతున్నారంటే బండ కాడ గడుపుతున్నారు. ఏ బండ ఏది? రచ్చ బండ, రాతి బండ, సాకల బండ, ఇంటి బయట వేసిన బండ, ఇంట్లో ఉన్న బండ, ఫోను బండ, పిల్లరా టీవీ బండ, ఎన్నో బండ్లు ఉన్నాయి. ఈ బండ చేతి గంట వర్తమానం అయింది. ఈ బండ కాడ సమయం పెట్టి పక్కన పాపం వాళ్ళ అమ్మాయి ఎవరు అమ్మ పాపం చేస్తున్నారు ఉండే ఈ మధ్య పెట్టుకొని ఫోను అంతో లేదు అడికి ఏందయ్యి రీల్స్, సినిమా రీల్స్ అని చిన్నప్పుడు సినిమా రీల్స్. అబ్బాయి ఆ 10 రీల్స్ అయిపోయినాయిరా ఇంటర్వ్యూలు కొడతారంటావా సినిమా అవునా బ్రదర్? రీల్స్ అంటలేవు ఇప్పుడు. ఈ రీల్స్ వచ్చినాయి. ఆ రీల్స్ ఎందుకు? ఆ ఇంటర్వ్యూలు కూడా లేదు దీనికి, వస్తానే ఉంటాయి. ఆపురా ఆయన ఓ దైవదేవుడు చెప్పాడు, వాళ్ళంటే అదొక సముద్రం అంట. సముద్రంలోకి వెళ్ళాడు బయటకు వస్తాడా? రాడంటే కొంతవరకు పరిధి ఉంది, అది దాటి వెళ్తే ఇంక బయటికి రాడేక. ఇది వల, ఈ వలలో పడిపోయి బయటికి రాలేక ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇంతే సమయం అంతా గంటలు. పాత్రలోకి వచ్చినప్పుడు చూడు, వాక్యం చదువుతున్నప్పుడు ఏం పాస్టర్ ఇంకా ముగిడు. ఈ మధ్య కొంతమంది విశ్వాసం ఏం చేస్తారంటే ఫోన్ ఇదిగో ఫోన్ సైలెంట్ చెబుతాం మేము, ఇది పెట్టుకుంటున్నారు. ఇది పెట్టుకొని ఏం ఇంకా ముగిడు చాలా టైం అయిందిగా. ఈ బండ కాడ మరి, ఈ ఫోన్లు కాడ మరి, టీవీ కాడ మరి. పిల్లరా ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఏంది పాస్టర్ గారు వచ్చి వల్ల రాళ్ళు వేస్తున్నాను అనుకోబాను. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, ప్రేమతో తెలియపరుస్తున్నాడు. చూడండి, మోషే మొహం అంట దేవుని దగ్గర నుంచి కిందకు వచ్చినప్పుడు ప్రకాశించే వెలుగు.